మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. మనం దేవుని వాక్యం నుండి దేవుని సత్యం చేత క్రైస్తవ జీవితంలో బలం పొందుకుంటా ఉండాలి. యేసయ్య త్వరలో రానే ఉన్నారు. మన చివరి దినంలో జీవిస్తున్నాం. దేవుని భయం లేని కాలంలో ఉన్నాం. దెర్ ఇస్ నో రెవరెన్స్ ఫర్ గాడ్. దేవుని భయం ఈనాడు ప్రజల్లో లేదు. అలాంటి ఒక భయంకరమైన దుర్దినములలో మనం జీవిస్తున్నాం. దేవుని వాక్యమునకు విలువ లేని కాలంలో జీవిస్తున్నాం. అనగా యేసయ్య చెప్పారు, మనుషులు రొట్టి వల్ల మాత్రమే కాదు కానీ, ఆహారం వలన భోజనం వల్ల మాత్రం కాదు కానీ, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి ఒక్క మాట వల్ల బ్రతుకును అని చెప్పారు. కానీ ఈనాడు దేవుని వాక్యంని తృణీకరించేవారు చాలామంది ఉన్నారు. మనం క్రైస్తవ జీవితంని విశ్వాసంలో కట్టుకోవాలి. ఒకే ఒక జీవితం. మనం మరణించిన తర్వాత మనం పరలోక రాజ్యంలో యేసయ్యతో పాటు యుగంలో ఉండాలంటే మనకు నిజమైన తగ్గింపు మనసు కావాలి. దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా మనల్ని మనం సమర్పించుకోవాలి. దానికి ప్రతి ఒక్క విషయంలో దేవుని మీద యథార్థమైన నమ్మకం, విశ్వాసం కావాలి. మన వాక్యంలో చదువుతున్నాము. 2వ దినవృత్తాంతం 13వ అధ్యాయం 14వ వచనంలో ఇద్దరు రాజుల గురించి మనం చూస్తున్నాం. 13వ అధ్యాయంలో అయితే మనం అబిజా అనబడిన ఒక రాజుల గురించి చూస్తున్నాం. అబిజా తల్లి మికాయా, ద డాటర్ ఆఫ్ ఉరియల్ ఆఫ్ గిబియా. గిబియా ప్రాంతంలో దేవుని సేవకులు ఉండేవారు. వారిలో చాలా మందిని సౌలు రాజు చంపేశాడు. కేవలం దావీదు దేవుని ఆలయంలోకి వచ్చి, దేవుని గుడారంలోకి వచ్చి అక్కడ అబీయదర్ని యాజకుడిని అడిగారు, తినటానికి ఏదైనా ఉందా అని అడిగినప్పుడు ఆయన దేవుని బల్ల మీద ఉన్న ఆహారం రొట్టిన ఇచ్చారు. నీ దగ్గర ఖడ్గం ఉందా అంటే గోలియాత్ ఖడ్గం దేవుని గూడారంలో వాళ్ళు ఉంచారు. దాన్ని తీసి ఇచ్చిన కారణం చేత వాళ్ళందరినీ చంపేశారు. గిబియాలో దేవుని ప్రజలు ఉండేవారు కనుక దేవుని భయం కలిగిన ఒక స్త్రీ మికాయా. ఎందుకంటే తన కుమారుడిని అబిజాని దేవుని మీద విశ్వాసం కలిగిన వ్యక్తిగా పెంచింది, దేవుని భయం కలిగిన వ్యక్తిగా పెంచింది. దానికి నేను బైబిల్లో ఎక్కడెక్కడ తల్లి పేరు వస్తుందో అక్కడ అంతా నోట్ చేసుకుంటాను. మన తల్లులు మన విశ్వాసముతో మన పిల్లల్ని పెంచవలసిన బాధ్యత ఉన్నది. ఇక్కడ ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, ఇశ్రాయేల్ రాజు, ఇప్పుడు అబిజా యూదా రాజు, ఇశ్రాయేల్ రాజు జెరొబాము, వాళ్ళిద్దరూ యుద్ధంలోకి వచ్చినప్పుడు ఈ అబిజా యూదా రాజు దగ్గర 4 లక్షల మంది ప్రజలు ఉన్నారు యుద్ధం చేయడానికి. జెరొబాము ఇశ్రాయేల్ దేశ రాజు దగ్గర 8 లక్షల మంది ప్రజలు ఉన్నారు. అయితే అబిజా ఇలాగ చెప్తున్నారు, మనం సహోదరులం, మనం యుద్ధం చేయకూడదు అని చెప్తున్నారు. అలాగే తను చెప్తున్నారు, ఇదిగో దావీదు వంశంని దేవుడు రాజుగా నియమించారు, కానీ మీరు రాజుని నియమించుకొని ఇలాగ యుద్ధం చేయటం సరికాదు అని చెప్పి వివరించినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు యుద్ధంలోకి బయలుదేరి వచ్చారు. ఇక్కడ అబిజా రాజు ఏం చెప్తున్నారంటే, ఆ దినంలో సేవకులకు చాలా విలువ ఉండేది. సేవకుల్ని మాట్లాడాలంటేనే భయపడే ఒక కాలం ఉండేది. కానీ ఈనాడు సేవకుల్ని మాట్లాడటం కూడా ఎంత మాత్రం కూడా ఆలోచన చేయకుండా సేవకుల్ని మాట్లాడేస్తున్నారు. ఆనాడు కూడా మోసే వివాహం చేసుకోవటం వలన సొంత సహోదరుడు ఆరోన్ అలాగే మిరియం మోసేని ఎదిరిస్తే దేవుడు విన్నారంట. విని కుష్ఠరోగంతో సృజించారు. కనుక దేవుని సేవకులకు ఇవ్వవలసిన ఘనతనే విలువనే ఇవ్వాలి. పొరపాటున తొందరపడి మాట్లాడకూడదు, జాగ్రత్త పడాలి. నాకు ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, దావీదు మందసంని తీసుకొని వస్తున్నప్పుడు
నాట్యం చేస్తూ వస్తున్నారంట. దాన్నే రాజభవనం నుండి కిటికీ నుండి సౌలు కుమార్తె మీకా చూస్తుందంట. చూసి ఆమె తన హృదయంలో సి డిస్పైజ్డ్ డేవిడ్ అని ఉంది. హృదయంలో దావీదుని ఏం మనిషి అని అనిందంట. డిస్పైజ్ అంటే తెలుగులో చులకనగా చూడటం, చులకనగా మాట్లాడటం, చులకనగా చేయటం, డిస్పైజ్ చేసిందంట హృదయంలో. ఇంటి రాజభవన్ నుండి కిటికీ నుండి దావీదు నాట్యం చేసుకొని వచ్చి రావటాన్ని హృదయంలో డిస్పైజ్ చేసిందంట. బైబిల్లో రాయబడి ఉంది. ఆమె మాట్లాడక ముందే ఆమె హృదయంని ఆమె ఇంట్లో నుండి కిటికీ నుండి చూస్తున్నప్పుడు దావీదుని చులకనగా చూసినది, ఆలోచన చేసింది దేవుడు చూస్తారంట. వాక్యంలో ఉంది. కనుక దేవుడు ఏం చేశారు తెలుసా? హృదయంలో చూశారు. చులకనగా చూడటం వల్ల ఆమెకు లైఫ్లో బిడ్డే లేకుండా గర్భంని మోసేశారు. కనుక మన హృదయంలో ఉన్నది కూడా దేవుడు ఎరిగి ఉన్నారు. మాటలు ఇంకా జాగ్రత్త పడాలి. ఇక్కడ ఎందుకు ఈ సందర్భం నేను చెప్తున్నానంటే, ఈ జెరోబాము రాజు ఏం చేశారంటే, ఇశ్రాయేల్ రాజు దేవుని సేవకులకు 12 గోత్రంలో ఉన్న ప్రజలు దేవునికి కాணிక ఇవ్వాలి, దశమ భాగంలో ఇవ్వాలి. దానితోనే లేవి గోత్రంలో ఉన్న దేవుని యాజకులందరూ కూడా బ్రతకాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే లేవీలందరినీ కూడా పంపించేశారు. యూదాకు వెళ్ళిపోండి, మీరందరూ మాకు అక్కర్లేదు అని చెప్పి జెరోబాము ఏం చేశారంటే, యెరూషలేములో దేవాలయం ఉంది కదా, కనుక ఈ ప్రజలందరూ కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్తాము అని యెరూషలేము వెళ్తా యూదా దేశ రాజు ప్రేమించడం మొదలుపెట్టి యూదా దేశ రాజుతో చేరిపోతారు అని చెప్పి ఈ జెరోబాము ఏం చేశారంటే, తను 2 చోట్లలో 2 దూడని ఏర్పాటు చేసి ఇదే దేవుడు, దీన్నే పూజించాలని ఇశ్రాయేల్ ప్రజల్ని తప్పు మార్గం నడిపించారండి. దేవునికి అయిష్టమైన విగ్రహారాధనలు నడిపించారు. కానీ యాజకుల్ని ఏం చేశారంటే లేవీల్ని పంపించేశారు. వెళ్ళిపోండి, ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. ఇక్కడ అబిజా చెప్తున్నారు చూడండి, 10వ వచనంలో వాళ్ళు ప్రతిదినం 10వ వచనం 11వ వచనంలో చూస్తున్నాము. కానీ మేము దేవుని విడిచిపెట్టలేదు, మీరు దేవుని విడిచిపెట్టేశారు. మేమైతే దేవుని విడిచిపెట్టలేదు, దేవుని సేవకుల్ని విడిచిపెట్టలేదు, దేవుని సేవకుల్ని విడిచిపెట్టలేదు. ఉదయమున సాయంత్రమున దహన బలి సమర్పిస్తారంట దేవునికి. దహన బలి అంటే ఏం తెలుసా అండి? దహన బలి అంటే దహించటం, కాల్చివేయటం. ఆ దహించే బలిని ఎలా ఇస్తారంటే ముక్కలుగా నరుకుతారు. అనగా ఒక ఎద్దుని తీసుకుంటే ఆ ఎద్దు తలని నరికి దాంట్లో ఉన్న మెదడుని, అలాగే శరీరంలో గుండెని, కిడ్నీని, లివర్ని, అలాగే శరీరంలో ప్రతి ఒక్క భాగంని విడివిడిగా బలిపీఠం మీద సమర్పించి అప్పుడు దేవుని కొరకు బలిగా దహిస్తారు దాన్ని. అదే దహన బలి అంటే. అనగా ఉదయమున సాయంత్రమున మేము దహన బలి చేస్తున్నాం, we offer burnt offering అని చెప్పి 11వ వచనంలో చెప్తున్నారు. దానికి అర్థం ఏం తెలుసా? మనం ప్రతి ఉదయం సాయంత్రం ఏం చేయాలి తెలుసా? మనం కూడా మనల్ని దేవుని బలిపీఠం మీద ఉంచాలండి. దేవుని బలిపీఠం మీద మనల్ని ఉంచాలి. ఎలా ఉంచాలి? మన మెదడుని ఉంచాలి. దేవా, ఈ మెదడుతో నేను చెడు ఆలోచన చేయకూడదు. దేవా, ఈ నాలుకతో నేను చెడు మాట్లాడకూడదు. ఈ హృదయంతో నేను దుష్టమైన ద్వేషం కలిగిన ఆలోచన ఉండకూడదు. నేను ఎవరిని ద్వేషించకూడదు. నాలో గర్వం ఉండకూడదు. నాలో అహంభావం ఉండకూడదు. అలాగనే శరీరంలో కాలుని, చేతిని విడివిడిగా ఈ చేతితో నేను ఎవరికి చెడు చేయకూడదు ప్రభు. ఈ చేతితో నేను చెడు రాయకూడదు. ఈ చేత్తో, ఈ నాలుకతో చెడు మాట్లాడకూడదు. ఈ చేత్తో నేను చెడు రాయకూడదు.
ఈ కాలుతో నేను చెడు చేయటకు తీవ్రించకూడదు, ఈ కాలుని చెడ్డ చోటుకు వెళ్ళకూడదు, చెడ్డ పని చేయటకు ప్రయాసపడకూడదు అని మనల్ని ఉదయం సాయంత్రం దేవుని సన్నిధిలో సమర్పించాలి. ఉదయం సమర్పించినప్పుడు అడగాలి, అయ్యా ఈ కాలుతో మీకు ఇష్టం లేని చోటుకు నేను వెళ్ళకూడదు, ఈ కాలు మీ పని కొరకు నేను వాడాలి, ఈ మోకాలు నేను మీ సన్నిధిలో మోకరించాలి, ఈ చేతులు ఇతరుల్ని నేను ఆశీర్వదించుటకు, ఇతరుల్ని ప్రోత్సహించుటకు నేను రాయాలి, ఈ చేతులతో ఇతరుల్ని నేను ఆశీర్వదించాలి, ఈ చేతులతో నేను పాపం చేయకూడదు, నా హృదయంలో ఎవరిని ద్వేషించకూడదు, నా మనసులో ఎవరిని కూడా చులకనగా ఆలోచన చేయకూడదు, ఈ నాలుకతో చెడు మాట్లాడకూడదు, ఈ కళ్ళుతో నేను మోగపు చూపు చూడకూడదు, విసపు చూపు చూడకూడదు, చిన్న చూపు చూడకూడదు అని మనం ఉదయం సమర్పించుకోవాలి. రాత్రి కూడా మళ్ళా దేవుని సన్నిధిలో మనల్ని సమర్పించుకోవాలి. అదే చెప్తున్నారు, మేము ఉదయం సాయంత్రం దహన బలి సమర్పిస్తున్నాం, మా దేవుడు మాకు తోడు ఉన్నారు, మీ దేవుడు చెప్పిన ఆజ్ఞలంతా మేము పాటిస్తున్నాం అని 11వ వచనంలో చెప్తున్నారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఇశ్రాయేల్ దేశ రాజు జెరొబాము 8 లక్షల మందిని ఏం చేశారంటే, 2 లక్షల మంది ముందు, 2 లక్షల మంది వెనక, 2 లక్షల మంది ఎడవైపున, 2 లక్షల మంది కుడివైపున పెట్టేశారు. వాళ్ళని దాచి ఉంచారు. యుద్ధమునకు యూదా దేశ ప్రజలు 4 లక్షల మంది వచ్చారు. వాళ్ళు వస్తే 3వ వచనం 13వ వచనం 2 చోట్ల మీరు చూడవచ్చు. వారు సడన్ గా యుద్ధంలోకి వచ్చారంట. అబిజా రాజు ఏమి చేయాలని తెలియకగా వెంటనే దేవునికి మొరపెట్టారంట. దేవా, మాకు ఏమి చేయాలి తెలియట్లేదు, మమ్మల్ని కాపాడండి అని మొరపెట్టారంట. యుద్ధ కేక వేశారంట 14వ వచనంలో. సో దే క్రై టు ది లార్డ్, దేవునికి మొరపెట్టారంట. 15వ వచనంలో జూడా రైజ్డ్ వార్ క్రై, యుద్ధ కేకలు వేశారంట. మేము ఏమి చేయలేము ప్రభువా. మనం దేని గురించి దేవునికి మొరపెట్టాలంటే, అయ్యా ఈ కళ్ళు నన్ను ఆకర్షిస్తుంది, చెడు చూడాలని చెప్తుంది, ఈ కళ్ళుని నేను కాపాడలేకపోతున్నాను, ఈ నాలుకతో నేను చెడు ఉండలేకపోతున్నాను, ఈ హృదయం అంతా కూడా చెడు ఉన్నది ప్రభువా, ఈ మనసు అంతా చెడు ఉన్నది, నేను జయించలేకపోతున్నాను. ఎలాగ ఇశ్రాయేల్ ప్రజలు 8 లక్షలు దాగి ఉండి ఒకేసారి వస్తారు. కొన్నిసారి మన హృదయంలో కొన్ని దాగి ఉంటాయి. దానికే దావీదు మహారాజు చెప్తున్నారు, మీకు అయిష్టమైనది ఏదైనా నాలో దాగి ఉన్నట్లయితే నాలో అయ్యా వెలుగులో తీసుకురండి అంటున్నారు దావీదు రాజు. మనం అలాగ అడగాలి దేవుని సన్నిధిలో, అయ్యా నాకు సహాయం చేయండి, నా శరీర ఆశల్ని, ఈ నేత్రాశ ఎలా ఉండిద్ది, చూస్తానే ఉండమని చెప్పింది, కొన్నిసారి చెడు చూడమని చెప్పింది. నేత్రాశ, శరీర ఇచ్చలు. మనం దేవుని సన్నిధికి దేవుని అడగాలి, నేను జయించలేకపోతున్నాను. వార్ క్రై, యుద్ధ కేకలు వేశారంట. దేవుడు వారి పక్షమున నిలబడి 15వ వచనంలో, దెన్ ఇట్ వాస్ దట్ గాడ్ రౌటెడ్ జెరొబాము ఆల్ ఇశ్రాయేల్ బిఫోర్ అబిజా అండ్ జూడా. యూదా ప్రజలకు ముందు వాళ్ళందరినీ తరిమేశారంట. మనం ఎప్పుడైతే మన సమస్యలతో, అయ్యా నాకు విశ్వాసం లేదు, కొన్నిసారి మనకు విశ్వాసం ఉండదు, ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థనలో విశ్వాసం ఉండదు, మన జీవితంలో విశ్వాసం ఉండదు, దేవుని పిల్లలే కానీ విశ్వాసం ఉండదు. విశ్వాసం కావాలి దేవుని పిల్లలకు. నాకు దేవుడు సహాయం చేస్తానని నమ్మాలి. అబిజా దేవునికి యుద్ధ కేకలు మొరపెట్టారంట. దేవుడు గొప్ప విజయంని వాళ్ళని దయచేసారని చూస్తున్నాం. 16వ వచనంలో, గాడ్ గేవ్ దెమ్ ఇంటు దేర్ హ్యాండ్స్, వాళ్ళ చేతిలో దేవుడు శత్రువుల్ని అప్పగించారంట. 8 లక్షల మందిని అప్పగించారంట. మనం నమ్మాలి. 20వ వచనంలో దేవుడు, the Lord struck Jeroboam and he died. దేవుడే మొత్తారంట. కొన్నిసారి దేవునికి విరోధమైన పనిని చేస్తుంటే దేవుడే మొత్తుతాడు. దేవుడు కొట్టితే భయంకరంగా ఉంటుంది.
దేవుని చేత దేవుడు ముద్దితే ఎలా ఉంటుంది చూడండి. ద లార్డ్ స్ట్రక్. కనుక అలాంటి దేవుడు ఒకరోజు మన శత్రువుల్ని అణగద్రొక్కేది ఎట్లా చేస్తారు, మన శత్రువుల్ని జయిస్తాం, సాతానుడిని మనం కాళ్ళతో త్రొక్కుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత గొప్ప విజయంనే మన పాపం మీద దేవుడు దయచేస్తాడు. కోపం మీద, ఆవేశం మీద, చిరాకు మీద, అవిశ్వాసం మీద, తిరుగుబాటు స్వభావం మీద ఎదురు తిరిగి మాటకు మాట నేను గొప్పవాడిని, నేను ఇంతే, గర్వమునకు ముందు నాశనం ఉంటుందంట. జాగ్రత్త పడాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం అబిజా కుమారుడిని గురించి మనం 14వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆస, అబిజా కుమారుడు ఆస. ఇప్పుడు చూడండి, అబిజా తల్లి మికాయా, ఆమె చాలా దైవభక్తి కలిగిన వ్యక్తి. ఇప్పుడు తనకు భార్యను తీసుకొని ఉంటారు. అబిజా భార్య మంచి స్త్రీగా ఉండవచ్చు, ఎందుకంటే తల్లి మంచిది కనుక మంచి కుమార్తెనే కుమారుడుకు కోడలుగా తీసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు పుట్టిన కుమారుడు ఆస. ఆస ఎంత దేవుని భయం కలిగిన వ్యక్తి అంటే 14వ అధ్యాయం 1వ వచనం సెలవిస్తుంది. ద ల్యాండ్ వాస్ అన్డిస్టర్బ్డ్ ఫర్ 10 years డ్యూరింగ్ హిస్ డేస్. ఆయన కాలంలో 10 సంవత్సరాలు ఎవరు కూడా దేశంను కదిలించలేదంట. అనగా వారి తండ్రి అబిజాకు దేవుడు ఇచ్చిన విజయంను బట్టి 10 సంవత్సరాలు దేశంని ఎవరు కదలించలేదంట. 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నారంట. మరలా చూస్తున్నాం 5వ వచనం 2వ వచనంలో చూస్తున్నాము, ఆస డిడ్ గుడ్ అండ్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ హిస్ గాడ్. దేవుని కళ్ళలో ఏదైతే సరియో, ఏదైతే న్యాయమో అది మాత్రమే ఆశ చేశారంట. మనం ఆలోచన చేయాలి, మనం దేవుని దృష్టిలో సరి అయినది చేస్తున్నామా? దేవుని దృష్టిలో న్యాయమైనది మనం చేస్తున్నామా? దేవుడు మనల్ని గురించి చెప్తే ఏం చెప్తారండి? మీ గురించి, నా గురించి దేవుడు చెప్తే ఏం చెప్తారు? ఆశ, హీ డిడ్ గుడ్, మంచి చేశారంట. అండ్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ లార్డ్, దేవుడి దృష్టిలో ఏదైతే సరియో అదే చేశారంట. మన దృష్టిలో చాలా సరిగా ఉండవచ్చు, నాకు అది సరిని అనిపిస్తుంది అని అనిపించవచ్చు. కొన్నిసారి మనుషులు చెప్తారు ఇది కాదు, ఇలా చేయండి, ఇదే కరెక్ట్ అంటారు. కానీ ఆశ మనుషులు చెప్పేది ఎట్లా కాదు, తన దృష్టిలో కరెక్ట్ కాదు, దేవుని దృష్టిలో ఏదైతే సరియో అది మాత్రమే చేశారంట. దేవుని పిల్లలుగా మనం చేయవలసింది అదే అండి. తెలుగులో ఏమని ఉందండి 2వ వచనం? యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడు. యథార్థంగా నడుచుకున్నాడంట. యెహోవా దృష్టిలో అనుకూలంగా నడుచుకున్నాడంట. మనలో యథార్థత ఉందా? మనలో యథార్థత ఉందా? యథార్థత అంటే ఏం తెలుసా? ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం, ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం. యేసు ఏం చెప్పారు? ఎస్ అంటే ఎస్, నో అంటే నో, నిజమంటే నిజం, జరిగింది జరిగినట్లుగా మాట్లాడండి అన్నారు. యథార్థముగా ఉండాలి. దేవుని దృష్టికి అనుకూలమైన వ్యక్తి అంట. ఇప్పుడు ఏం జరిగిందంటే 4వ వచనంలో, commanded Judah to seek the Lord God of their fathers, to observe the law and the commandments. దేవుని ఆజ్ఞల్ని పాటించమని ఆజ్ఞాపించారంట. ఆశ ఆజ్ఞాపించారంట, పాటించి తీరాలి. దేవుని ఆజ్ఞల్ని పాటించి తీరాలి. మనం కూడా మన పిల్లలకు ఖచ్చితంగా చెప్పాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, నువ్వు ఇలాగే నడుచుకోవాలి, ఖచ్చితంగా ఆజ్ఞాపించాలి. మనం ఏం చేస్తున్నాం? పిల్లల్ని బైబిల్ చదవమని చెప్తాము, కనీసం ఒక్క వచనం చదవమని చెప్తాము. ఈనాడు సంఘాల్లో క్యాలెండర్ ప్రింట్ చేసిన దానికంటే లాభం చూసి అమ్ముతున్నారు. కానీ డబ్బు ఖర్చు పెట్టి ప్రింట్ చేసి ఉచితంగా ఇస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఒక్కసారి కూడా అమ్మిన చరిత్రం లేదు. కానీ నేను ఒక్కటే చెప్తాను, కనీసం ఆ క్యాలెండర్లో ఉన్న ఒక్క వచనమైనా చదవండి. మీ పిల్లలకి ఆజ్ఞ ఇస్తున్నారు, బైబిల్ చదువు, కూర్చో, రా, దేవుని సన్నిధికి రా, మోకరించు, ప్రార్థన చేయి చెప్తున్నారు.
ఎంతమంది పిల్లలు, మీ పిల్లలు ఇళ్లల్లో ఉన్నారు? ఇళ్లలో ఉండి ఏం చేస్తున్నారు? ఆస యూదా ప్రజలకు ఆజ్ఞాపించారంట, దేవుని మాటలను పాటించాల్సిందే అని. మరలా 5వ వచనంలో చూస్తున్నాం, ద కింగ్డమ్ వాస్ అన్డిస్టర్బ్డ్ అండర్ హిమ్. ఆయన క్రింద దేశం సమాధానంగా ఉందంట. ఏమనిందండి ఆ మాట? 5వ వచనం, రాజ్యం నెమ్మదిగా ఉందంట. ఆ 2వ వచనంలో ఏమని ఉంది? ద ల్యాండ్ వాస్ అన్డిస్టర్బ్డ్ ఫర్ 10 years డ్యూరింగ్ హిస్ లైఫ్ టైం. నెమ్మదిగా ఉందంట, దేశం నెమ్మదిగా ఉందంట. కారణం ఏం తెలుసా? ఆయన దేవునికి భయపడ్డారు. మరలా మనం చూస్తున్నాం 6వ వచనంలో అగైన్ ద ల్యాండ్ వాస్ undisturbed and there was no one at war with him during those years because the Lord had given him rest. చదవండి. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా. చాలు, ఇక్కడ దేవుడు విశ్రాంతిని ఇచ్చారంట. నెమ్మదిగా ఉందంట. మనల్ని సాతానుడు చాలాసారి గలిబిలి చేస్తాడు. నెమ్మది ఉండదు, ఇంట్లో నెమ్మది ఉండదు. కారణం ఏంటంటే ఎవరో ఒకరి జీవితంలో సాతానుడికి ఉండదు. దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మరలా 7వ వచనం చివరి భాగంలో, he has given us rest on every side so they built and prospered. దేవుడు వాళ్ళకు చుట్టూ విశ్రాంతి ఇచ్చారంట. కనుక వాళ్ళు పట్టణాలు కట్టుకొని, ఇల్లులు కట్టుకొని ప్రశాంతంగా జీవించారంట. ఆ మాటను చదవండి 7వ వచనంలో. దేవుడు మన చుట్టూ నెమ్మది కలుగ చేసి ఉన్నారు. దేశమందు మనం నిరభ్యంతరంగా తిరగవచ్చు, నెమ్మదిగా తిరగవచ్చు. అంటే కారణం ఏంటంటే దేవునికి ఆశ భయపడ్డారు. ఇప్పుడు కూడా ఆశా కాలంలో కూడా యుద్ధంలోకి వచ్చారు. పెద్ద భయంకరమైన యుద్ధం. 10 సంవత్సరాల తరువాత ఎథియోపియా నుండి యుద్ధంలోకి వచ్చారంట. ఆశా దగ్గర ఎంతమంది ఉన్నారంటే 3 లక్షల మంది యుద్ధ వీరులు ఉన్నారంట. బెంజమిన్ గోత్రం నుండి 2,80,000 మంది ఉన్నారంట. మొత్తం 5,80,000 మంది ఉన్నారు. కానీ ఎథియోపియా వాళ్ళ దగ్గర 9వ వచనంలో చూస్తున్నాము 1 మిలియన్ అంటే 10 లక్షల మంది ఉన్నారంట. ఆశా 11వ వచనంలో దేవునికి మొరపెట్టారంట. దేవుడి దగ్గర ప్రార్థన చేశారంట. దేవుడు వాళ్ళ పక్షమున యుద్ధం చేశారంట. దేవుడు అసాధ్యమైన గొప్ప విజయంని దేవుడు ఆశాకు దయచేశారంట. ఆశ చాలా సంపదని 13వ వచనంలో చాలా సంపదని సేకరించారంట. ఇప్పుడు 11వ వచనం చదవండి. ఆశా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు. నరమాత్రులను నీ పైన జయముందియము అని ప్రార్థించాడు. చూడండి, మాకు సహాయం లేదు, నరమాత్రులు మా మీద జయం పొందకుండా మీరు చేయండి ప్రభువా అని ప్రార్థన చేశారంట. ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప విజయం ఇచ్చారంట. చాలా సంపదని వాళ్ళు పోగు చేసుకున్నారంట. 13వ వచనం చివరి భాగంలో చూస్తున్నాము. దే క్యారీడ్ అవే వెరీ మచ్ ప్లండర్. ఇజ్రాయెల్ ఎథియోపియా అంతా 10 లక్షల మంది ఎథియోపియాలో వచ్చారంట. అన్నిటిని దోచుకున్నారంట. దేవుడు అంత గొప్ప విజయం ఇచ్చారంట. 14వ వచనంలో ఫర్ ద డ్రెడ్ ఆఫ్ ద లార్డ్ హ్యాడ్ ఫాల్న్ ఆన్ దెమ్. దేవుని భయంని
ఆ యూదా రాజు మీదను, ఆసా మీదను, యూదా ప్రజల మీదను దేవుడు పెట్టారంట. అయ్యా, యుద్ధం చేయాలంటే భయం, వణుకు వచ్చేటట్లా దేవుడు చేశారంట. మన దేవుని విశ్వసించాలండి. మనకు విశ్వాసం కావాలి. మనకు విరోధంగా మనుషులు వస్తారు, ఎన్నెన్నో చేయడానికి వస్తారు. మనం విశ్వాసంతో ఉండాలి. నన్ను సాతానుడు జయించలేడు, నన్ను సాతానుడు జయించలేడు, శోధనలు నన్ను జయించలేడు. నీతిమంతుడు 7 పర్యాయం పడిపోయినను లేవిస్తారంట. జీవితంలో పొరపాటు చేస్తాం, దేవునికి విరోధమైన మాటలు మాట్లాడాం, పాపం చేశామంటే లెగవాలి, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి, క్షమాపణ అడగాలి. దేవా, నన్ను పరిశుద్ధపరచండి, మీ రక్తంతో కడగండి. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నవాళ్ళు మాత్రమే మారు మనసు పొందుతారు, పశ్చాత్తాపడతారు. పరిశుద్ధ ఆత్మ దేవుడు లేకపోతే పశ్చాత్తాపం కలగదు, పశ్చాత్తాపం కలగదు, జీవితంలో మార్పు రాదు. పరిశుద్ధ ఆత్మ దేవుడే పశ్చాత్తాపం కలగచేస్తాడు. మన దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి. ఆసా రాజు 10 లక్షలు ఎథియోపియాలో వచ్చారంట యుద్ధములకు. దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు విజయం ఇచ్చాడు. ఒక స్త్రీ ఉన్నది బైబిల్లో. ఆ స్త్రీ 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతుందంట. 12 సంవత్సరాలు ఎంతో మంది వైద్యుల దగ్గర వెళ్ళిందంట. ఆమెకు స్వస్థత లేదంట. ఆమెకున్న ధనమంతా ఖర్చు పెట్టిందంట. ఆమెకు స్వస్థతే లేదంట. ఆమె శరీరం ఎలా అయిపోయింది? సన్నగా అయిపోయి, బలమే లేక అస్సాగించుకునేవారు ప్రజలు. ఆమె అంటే అందరూ కూడా అస్సాగించుకునేవారు. భయంకరమైన కష్టం. ఈనాడు అలాంటి కష్టం లేక మెడిసిన్లు ఉన్నాయి, స్త్రీలు భద్రంగా ఉండటకు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ కాలంలో మందులు లేవు, డాక్టర్లు వాళ్ళు వీళ్ళ దగ్గర వెళ్ళి ఏ ఉపయోగం లేదు. ఒకరోజు యేసయ్య గురించి వినింది, విశ్వాసం మనసులో అనుకుంది, నేను యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుంటే నేను బాగుపడతాను. ఎవరు ఆమెకు చెప్పలేదు, ఆమె మనసులో వచ్చింది. యేసయ్య వస్త్రపు చెంగునే ముట్టింది, గొప్ప స్వస్థత విజయం కలిగింది. ప్రేమైన దేవుని జనమా, ఆసా రాజుని గురించి చూశాను, అభిచార గురించి చూశాను. వాళ్ళందరూ చేసేది ఒక ప్రార్థన. దేవుడికి ఇష్టముగా జీవించాడు, ప్రార్థన చేశాడు, దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. దేవుడికి ఇష్టముగా జీవించాలి, ప్రార్థన చేయాలి, అప్పుడు గొప్ప ఆశీర్వాదాలను దేవుడు మనకు దయచేస్తాడు. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆమె హృదయంలో ఒక చిన్న విశ్వాసం, ఆ విశ్వాసాన్ని యేసయ్య గణపరిచాడు. కనుక మనం దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞత తెలియపరిచి దేవుని స్తుతించక ముందు దీన్ని చూస్తాం.